అమరావతి ఫుల్ సందడి కాబోతోంది. ఏదైతే ఒకటి హైదరాబాద్ తరహా అభివృద్ధికి సంబంధించి కీలకమైనటువంటిది వచ్చేటప్పటికి క్వాంటమ్ వ్యాలీ మొన్ననే ప్రకటించారు. వచ్చే 7, 8 నెలల్లో పూర్తి కావాలి అన్నటువంటిది. దానికి ఇప్పుడు 50 ఎకరాల భూమి కేటాయించడంతో ఈ ప్రాంతానికి అతిపెద్దదైనటువంటి అద్భుతమైనటువంటి అంశం. దీంతో పాటుగా 71 సంస్థలకి 1050 ఎకరాల భూములు కేటాయించారు. ఇందులో లా యూనివర్సిటీ రాబోతుంది. 55 ఎకరాలు కేటాయించారు. బసవతారకం ఆసుపత్రికి ఇదివరకు ఇచ్చినటువంటి దానికి తోడుగా ఇంకొక 6 ఎకరాలు, అప్పుడు 15, ఇప్పుడు ఇంకొక 6 కలిపి 21 ఎకరాలు ఇచ్చినట్టయింది. ఐఆర్సిటీసీకి 8 ఎకరాలు, అలాగే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కావచ్చు, కోస్టల్ బ్యాంక్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ కలిపేసి టోటల్గా 71 సంస్థలు కలిపి 1050 ఎకరాలు కేటాయించారు. తద్వారా ఇప్పుడున్న 4000 ఎకరాల దాకా మిగిలిందన్నారు. అందులో ఇది అంతా కూడా పక్కెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే బసవతారకం కూడా తొందరగా పూర్తయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడ బసవతారకం హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఆ సేవలు ఇక్కడికి వస్తే ఒక అద్భుతం కిందనే చెప్పుకోవచ్చు.